హలో హాయ్ వెల్కమ్ టు తెలుగు టెక్ బ్రెయిన్స్. సో ఈరోజు మనం ఏం చూస్తున్నామంటే టెస్ట్ డ్రైవెన్ డెవలప్మెంట్, టిడిడి. సో టిడిడి అంటే ఏంటంటే టెస్ట్ డ్రైవెన్ డెవలప్మెంట్. ఇది జావా డెవలప్మెంట్ లో చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకు ముఖ్యమైన విషయం అంటే ప్రతి కోడ్ మనము టెస్ట్ చేయాలి. అంటే మనం ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్ లో క్లాసెస్ రాసినప్పుడు ప్రతి క్లాస్ కి మనం ఒక టెస్ట్ కేస్ రాస్తాం. కాబట్టి ఎందుకు రాస్తామంటే మనకి కరెక్టా కాదా, ఫంక్షనాలిటీ కరెక్టా కాదా అని చెప్పడానికి మనం ఈ రాస్తుంటాం అన్నమాట. అందుకని ఇది చాలా ఇంపార్టెంట్. సో వాట్ ఈస్ టెస్ట్ డ్రైవెన్ డెవలప్మెంట్ అంటే ఏంటిదంటే ఇది ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అప్రోచ్ గా చెప్పొచ్చు అన్నమాట. అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అప్రోచ్ ఇది. ఎందుకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అప్రోచ్ అంటే జనరల్ గా మనము ఇది ఎందుకు అన్నాడు అంటే మనం ఒక ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు అందులో మనము ఏదైనా కానీ ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నప్పుడు ఓకేనా, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సాఫ్ట్వేరే కదా. సో ఆ చేస్తున్నప్పుడు అక్కడ మనము ఏం రాయాలి, ఎలా టెస్ట్ చేయాలి అనేది చూస్తాం అన్నమాట అక్కడ. ఓకేనా, ఎలా ఉంటుంది అంటే టెస్ట్ కేసెస్ ఎట్లా రాయాలంటే ఒక్కొక్క ఫంక్షన్స్ ఉంటది. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మెథడ్స్ ఉన్నాయి. 100 మెథడ్స్ లో 100 ఫంక్షనాలిటీ ఉన్నట్లనే లెక్క. 100 మెథడ్స్ 100 బిజినెస్ లాజిక్స్ ఉంటాయి. ఓకే, ఒక్కొక్క ఫంక్షన్స్ ని మనం టెస్ట్ చేయాలి. ఫంక్షనాలిటీ అంటే ఏంటిదంటే ఒక లాజిక్, ఒక బిజినెస్ లాజిక్ అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిజిస్ట్రేషన్ అనేది తీసుకున్నాం, అది ఒక ఫంక్షనాలిటీ. ఒక కస్టమర్, ఒక యూజర్, ఒక ఎంప్లాయ్, ఒక క్లయింట్, ఒక బ్యాంకో, ఎవరో ఒక స్టూడెంట్ ఒక రిజిస్టర్ అయినప్పుడు అది ఒక ఫంక్షనాలిటీ కన్సిడర్ చేయొచ్చు. దాన్ని ఏం చేయాలి, దానికి కంప్లీట్ గా అది క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసిన తర్వాత దానికి టెస్ట్ కేసులు రాయాలి, తర్వాత టెస్ట్ చేయాలి. సో టెస్ట్ కేసెస్ ఫర్ ఈచ్ ఫంక్షనాలిటీస్ ఆర్ క్రియేటెడ్ అండ్ టెస్టెడ్ ఫస్ట్ అన్నమాట. ఖచ్చితంగా టెస్ట్ చేయాలి. అప్పుడు ఒకవేళ టెస్ట్ కేసు ఫెయిల్ అయితే ఎట్లా అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, టెస్ట్ ఫెయిల్ అయితే మళ్ళీ టెస్ట్ రాయాలి, మళ్ళీ రాయాలి. టెస్ట్ ఎక్కడ ఫెయిల్ అయిందో చూసుకొని అది చెక్ చేసుకొని మళ్ళా దాన్ని ఏదైనా కోడ్ రాంగ్ ఉంటే కోడ్ కరెక్ట్ రాయాలి. రాసి ఏదైనా వాల్యూస్ తప్పు పాస్ చేస్తే కరెక్ట్ వాల్యూస్ పాస్ చేయాలి. చేసిన తర్వాత అప్పుడు మొత్తం మీద దాన్ని ఏం చేయాలంటే బగ్ ఫ్రీ చేయాలి. ఓకేనా, చేసి అప్పుడు అది మళ్ళీ అది సక్సెస్ అయ్యేలాగా మనం చేయాలన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి చూడండి, ఆ ఏంటి స్టెప్స్ ఇలా ఉంటాయి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తామంటే యాడ్ టెస్ట్, ఒక M1 అనే మెథడ్ ఉంది. అందులో C is equal to A plus B అనే ఒక రాసుకున్నాను, ఒక ఫంక్షనాలిటీ అనమాట, ఒక బిజినెస్ లాజిక్ రాసుకున్నాను. ఇప్పుడు నేను దాన్ని ఏం చేయాలంటే ఒక టెస్ట్ కేస్ రాయాలి. ఒక క్లాస్ కి ఆ ఫంక్షనాలిటీకి ఒక టెస్ట్, ఆ క్లాస్ లో ఉన్న మెథడ్ కాబట్టి ఆ మెథడ్ లో ఫంక్షనాలిటీ ఉంది కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తామంటే దానికి ఒక టెస్ట్ రాయాలి. టెస్ట్ రాసి ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అంటే వాల్యూస్ పాస్ చేయాలి. మనం ఇచ్చే వాల్యూ 10, 20, దాంట్లో ఉన్న వాల్యూ 10, 20 యాక్చువల్ వాల్యూస్, తర్వాత మనకి ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ సేమ్ ఉన్నాయి అనుకోండి, సక్సెస్ అవుతుంది, పాస్ అయింది అనుకోండి, ఇక మనకి ఏం సమస్య లేదు, ఏం ప్రాబ్లం లేదు, ఫైన్ అయిపోతుంది. ఫెయిల్ అయితే ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, మేక్ చేంజెస్ టు ద కోడ్ చేంజ్ చేయాలి. ఎక్కడ చేంజ్ అయింది, ఓకే ఎక్స్ వాల్యూ 10, వై వాల్యూ 20 అనేది ఆల్రెడీ మనకు ఉంది, అవి ఆల్రెడీ యాక్చువల్ వాల్యూస్ ఉన్నాయి. ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఏంది, మనం 10, 20 అని మనం ఇవ్వాలి. ఓకేనా, సో ఇచ్చినప్పుడు సక్సెస్ అవ్వాలి. 9, 10 ఉంది అనుకోండి, అప్పుడు 9, 20 ఇచ్చారు అనుకో, 9 బదులు 10 రాయండి, అట్లా అనమాట. అంటే వాల్యూస్ ఈక్వల్ ఉండాలి. 10, 10 యాక్చువల్ వాల్యూ 10, ఎక్స్పెక్టెడ్ వాల్యూ 10, రెండు 10 అయినప్పుడు సక్సెస్. ఒక రెండు చేంజ్ ఉన్నాయి అనుకోండి ఫెయిల్ అవుతాం. ఫెయిల్ అయినప్పుడు మనం అప్పుడు కోడ్ చేంజ్ చేసుకోవాలి. దీన్నే రీఫ్యాక్టరింగ్ అంటారు అనమాట. అప్పుడు మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూట్ చేసినప్పుడు సక్సెస్ అయితే మళ్ళీ డైరెక్ట్ గా సక్సెస్ వెళ్ళిపోతుంది. ఫెయిల్ అయింది అనుకో మళ్ళీ మేక్ చేంజెస్ టు ద కోడ్. ఫెయిల్ అయితే మళ్ళీ కోడ్ చేంజ్ చేయాలి, మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఇది ఒకవేళ అంతా సక్సెస్ అయిపోతే అప్పుడు డెవలప్మెంట్ స్టాప్ అవుతుంది. ఇదే మనకి ఈ స్టెప్స్ అన్నమాట. ఓకేనా, హౌ టు పర్ఫార్మ్ టిటిడి టెస్ట్. ఓకేనా, అంటే ఈ 1, 2, 3, 4 స్టెప్స్ అన్నమాట. అంటే యాడ్ టెస్ట్, రన్ ఆల్ టెస్ట్, ఓకే, ఫెయిల్ అయిందా లేదా చూసుకోవాలి. ఇఫ్ ఎనీ న్యూ టెస్ట్ ఫెయిల్స్ దెన్ రైట్ సమ్ కోడ్ అండ్ రన్ టెస్ట్, రీఫ్యాక్టర్ ద కోడ్ అండ్ రిపీట్. ఓకే, సో దీస్ ఆర్ ద స్టెప్స్ అన్నమాట దేనికి, టు పర్ఫార్మ్ టిటిడి టెస్ట్. అండ్ ఇక్కడ మరి
ఫస్ట్ టీడీడీ కన్నా ముందు ఏముండే అంటే ఇప్పుడు టీడీడీ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనం టీడీడీ చేస్తున్నాం. దీనికన్నా ముందు ఏముండే అంటే ట్రెడిషనల్ డెవలప్మెంట్ అని ఉండే. సో ట్రెడిషనల్ డెవలప్మెంట్ కి మరి టెస్ట్ డ్రైవెన్ డెవలప్మెంట్ కి తేడా ఏంది, డిఫరెన్స్ ఏంది అంటే ట్రెడిషనల్ డెవలప్మెంట్ లో చూడండి ఫస్ట్ డిజైన్ ఉంటుంది, తర్వాత డెవలప్ ఉంటుంది, తర్వాత టెస్ట్ చేస్తుంది. ఓకేనా? సో ఇక్కడ టెస్ట్ డ్రైవెన్ కి వచ్చేసరికి డిజైన్ టెస్ట్ సేమ్ చేస్తాం, డెవలప్. మరి ఏంటి డిఫరెన్స్ అంటే ఇక్కడ చూస్తే మీరు మంచి గమనిస్తే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక డిజైన్ ఒక 1 మంత్ తీసుకున్నాం, ఇది 2 మంత్ తీసుకున్నాం, సెకండ్ మంత్ డెవలప్మెంట్ తీసుకున్నాం, టెస్ట్ చేస్తున్నాం. ఏదైనా థర్డ్ మంత్ లో టెస్ట్ చేసేటప్పుడు ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, ఎక్కడ ఇష్యూ వచ్చింది, డిజైనింగ్ ఇష్యూ వచ్చింది. అప్పుడు మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళాలి, డిజైనింగ్ వెళ్ళి మార్చాలి. డిజైనింగ్ చేసిన తర్వాత కోడ్ కంపల్సరీ డెవలప్మెంట్ మార్చాలి కదా, డిజైనింగ్ ప్రకారంగానే డెవలప్మెంట్ ఉంటుంది. డిజైనింగ్ మార్చినప్పుడు డెవలప్మెంట్ మార్చాలి కదా, ఇది మార్చాలి అంటే ఇది మార్చాలి, ఇది మార్చాలి, రెండు మార్చాలంటే టైం వేస్ట్ అవుతుంది. టైం వేస్ట్ అయినప్పుడు బడ్జెట్ వేస్ట్ అవుతుంది. సో ఇవన్నీ లార్జ్ స్కేల్ అప్లికేషన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి టెస్ట్ కేర్ఫుల్ గా చూసుకుంటా రాయాల్సి వస్తుంది అనమాట. సో ఇవి టీడీడీ ట్రెడిషనల్ డెవలప్మెంట్ డిసడ్వాంటేజ్ అని కూడా చెప్పొచ్చు అనమాట. అదే టెస్ట్ డ్రైవెన్ డెవలప్మెంట్ అంటే అడ్వాంటేజ్ ఏంటంటే డిజైన్ చేస్తావు, డిజైన్ చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా టెస్ట్ చేస్తావు, ఇదే మంత్ లో టెస్ట్ చేస్తావు, అంత సక్సెస్ అయితేనే కోడ్ రాస్తావు, డెవలప్మెంట్ చేస్తావు. లేకపోతే డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇది కంప్లీట్ గా సక్సెస్ అయిన తర్వాతనే ఇక్కడికి వెళ్తాం అనమాట. అప్పుడు ఏమైతుంది, టైం సేవ్ అవుతుంది, బడ్జెట్ సేవ్ అవుతుంది, ఇన్ టైమ్ లో డెలివర్ చేయొచ్చు, కోడ్ కవరేజ్ కూడా 100% తీసుకురావచ్చు. అవునా? బగ్గులు ఉండవు. ఓకే, ఫ్రీ బగ్ అన్నమాట, బగ్ ఉండే ఛాన్సెస్ ఉండదు. ఇంకేముంటది, మెయింటైన్ చేయొచ్చు, ఈజీగా మెయింటైన్ చేయొచ్చు, ఈజీగా రీఫ్యాక్టర్ చేయొచ్చు. మన టీమ్ లో ఒక 10 మంది ఉంటే అందరం కలిసి ఓకేనా టెస్ట్ చేయొచ్చు ఈజీగా. ఓకే, అందరు యాక్సెస్ చేయొచ్చు, మన టీమ్ లో ఉన్న వాళ్ళందరూ యాక్సెస్ చేయొచ్చు ఈజీగా, ఎడిట్ కావాలంటే ఎడిట్ చేయొచ్చు. అవునా? సో ఎప్పుడు ఏమైనా బగ్స్ ఉన్నప్పుడు టెస్ట్ ఇమ్మీడియట్ గా జరుగుతుంది. ఇవన్నీ కూడా అడ్వాంటేజ్ ఆఫ్ టీడీడీ అన్నమాట. ఇవన్నీ కూడా అడ్వాంటేజ్ ఆఫ్ టీడీడీ అన్నమాట. సో ఇది ట్రెడిషనల్ డెవలప్మెంట్ కి టెస్ట్ డ్రైవెన్ డెవలప్మెంట్ కి డిఫరెన్స్ అన్నమాట. కాబట్టి ప్రస్తుతం ఇది వాడుతున్నారు అన్నమాట టీడీడీ. ట్రెడిషనల్ అనేది వాడట్లేదు. ఓకేనా? సో ఇదండి మనకి టీడీడీ యొక్క ఆ, ఉపయోగం. ఓకే, యూజ్ అన్నమాట. సో దీంట్లో మళ్ళీ టైప్స్ ఉంటాయి. ఈ టైప్స్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.